సో ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్ మొదటిగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ అభిశంసనని ఎదుర్కొనున్నారన్నట్టుగా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి. సౌత్ కొరియా దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ యూన్ టు ఫేస్ ఇంపీచ్మెంట్. అయితే ఇక్కడ ఎందుకు ఈయన మీద ఇంపీచ్మెంట్ ఇప్పుడు వీళ్ళు తీసుకురానున్నారు, అలాగే దక్షిణ కొరియా దేశం యొక్క అధ్యక్షుడు ప్రస్తుతం ఎవరు, తర్వాత దక్షిణ కొరియా గురించి కొన్ని స్టాటిక్ జీకే మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. తర్వాత స్వాతంత్ర సమరయోధురాలు నుండి నమీబియా మొదటి మహిళా అధ్యక్షురాలుగా ఇటీవల ఒకరు ఎన్నికవడం జరిగింది. ఫ్రమ్ ఫ్రీడమ్ ఫైటర్ టు నమీబియాస్ ఫస్ట్ ఫిమేల్ ప్రెసిడెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో ఈ ఫస్ట్ మొదటి అనేటువంటిది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఇలాంటివి మనకు అడిగేదానికి అవకాశం ఉంది. ఓకేనా. సో ఈమె స్వాతంత్ర సమరయోధురాలు నమీబియా దేశంలో, అలాగే నమీబియా దేశానికి ఇటీవల మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికవడం జరిగింది. అయితే ఆమె ఎవరు అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత అంటార్కిటికాలో డాష్ తొలి వాతావరణ పర్యవేక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. డాష్ ఓపెన్స్ ఫస్ట్ అట్మాస్ఫిరిక్ మానిటరింగ్ స్టేషన్ ఇన్ అంటార్కిటికా. అంటే ఏ దేశం అంటార్కిటికాలో ఆ దేశం యొక్క మొట్టమొదటి అట్మాస్ఫిరిక్ మానిటరింగ్ స్టేషన్ని ఇటీవల ఓపెన్ చేసింది. దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత శ్రీలంక దేశానికి రెండవ మహిళా ప్రధాన న్యాయమూర్తి ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకేనా. డాష్ బికమ్స్ శ్రీలంకాస్ సెకండ్ ఫీమేల్ చీఫ్ జస్టిస్. శ్రీలంక దేశం యొక్క సుప్రీంకోర్టుకి మొదటి మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు, అలాగే ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండవ మహిళా చీఫ్ జస్టిస్ ఎవరు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. భారతీయ వాయు యున్ విధేయక్ 2024. ఓకేనా. సో భారతీయ వాయుయన్ విధేయక్ 2024 అనేటువంటి ఈ బిల్లుని రీసెంట్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్ గురించి కూడా మనం పూర్తిగా ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నామండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిల్. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఆల్రెడీ ఏదైతే బిల్ ఉందో, ఏదైతే మనకు ఆల్రెడీ చట్టం ఉందో ఈ విమానయానానికి వీటికి సంబంధించి, దాన్ని అయితే ఇప్పుడు తీసేసి దాని ప్లేస్లో ఈ బిల్లుని తీసుకురావడం జరుగుతుంది. కొత్త చట్టాన్ని చేయబోతున్నారు. దీని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత 29వ CII భాగస్వామ్య సదస్సుని ఇటీవల నిర్వహించడం జరిగింది. 29th CII పార్ట్నర్షిప్ సమ్మిట్. ఓకేనా. ఎన్నో ఎడిషన్ ఇది? 29వ ఎడిషన్. అలాగే ఇక్కడ CII అంటే ఏంటి, అలాగే 29వ CII భాగస్వామ్య సదస్సుని ఇటీవల ఎక్కడ నిర్వహించారు, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత స్కాటిష్ సిక్కు కళాకారిణి ప్రతిష్టాత్మకమైనటువంటి టర్నర్ ప్రైజ్ 2024 గెలుచుకోవడం జరిగింది. ఓకేనా. స్కాటిష్ సిక్ ఆర్టిస్ట్ విన్స్ ప్రెస్టీజియస్ టర్నర్ ప్రైజ్ 2024. అయితే ఈమె ఎవరు, అలాగే ఈ టర్నర్ ప్రైజ్ అనేది ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత ప్రోబా 3 మిషన్, ఈరోజు మీకు ఇది న్యూస్లో ఉంది. ప్రోబా 3 మిషన్. ఈ ప్రోబా 3 మిషన్ అనేది అసలు ఎవరికి సంబంధించింది, దేనికి సంబంధించింది, అండ్ ఇది ఎవరు లాంచ్ చేయబోతున్నారు, దీని గురించి పూర్తి వివరాలు మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. తర్వాత 5వ జూనియర్ హాకీ ఆసియా కప్లో డాష్ 5-3 తేడాతో పాకిస్తాన్ మీద విజయం సాధించింది. ఓకేనా. హూ విన్స్ 5th జూనియర్ హాకీ ఏషియా కప్ బీట్స్ పాకిస్తాన్ 5-3. ఓకేనా. సో ఇక్కడ ఏ దేశం ఈ 5వ జూనియర్ హాకీ ఆసియా కప్లో విజయం సాధించింది అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ 5వ జూనియర్ హాకీ ఆసియా కప్ అసలు ఎక్కడ నిర్వహించారు, దీని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. తర్వాత డాష్ ICC చరిత్రలో అతి పిన్న వయస్కుడైన చైర్మన్ అయ్యాడు. హూ బికేమ్ యంగెస్ట్ ICC చైర్మన్ ఇన్ హిస్టరీ. సో ICC అంటే అసలు ఏంటి, అలాగే ICCకి యంగెస్ట్ చైర్మన్గా ఇటీవల ఎలక్ట్ అయినటువంటి పర్సన్ ఎవరు, ఇదంతా కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ICC గురించి మనం పూర్తిగా ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్.